మంది మార్బలంతో సకల సంపదలతో తులతూగుతున్న ధనికుడొకడు బాబా కీర్తి ప్రతిష్టలు విని షిరిడీ పోయి తనలో ఉన్న కోరికను బాబాతో విన్నవించుకొని దాన్ని వెంటనే ప్రసాదించమని ప్రాధేయపడదాం అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఇంటికొచ్చిన స్నేహితుడితో చర్చించడం మొదలుపెట్టాడు. మిత్రమా, బాబా గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అయినా బాబాగారి శక్తి సామర్థ్యాలకు ఆది అంతం ఎక్కడుంది? అది అనంతం. అయినా వాటిని వర్ణించే అర్హత నాకు లేదు. నీకు అర్హత ఉందా లేదా అని నేను అడగటం లేదు మిత్రమా. నా కోరికని తీర్చే శక్తి సామర్థ్యాలు బాబాకున్నాయి కదా, అది చాలు. నేను షిరిడి వెళ్తున్నాను. షిరిడీకా? చాలా సంతోషం మిత్రమా. షిరిడీలో ఎన్ని రోజులు ఉంటారు? రోజులా? నీకేమైనా మతిపోయిందా? వెళ్ళగానే బాబా దర్శనం చేసుకోవటం, కోరికను విన్నవించుకోవటం, బాబా వద్ద దాన్ని వెంటనే పుచ్చుకోవటం. వీలైతే అదే రోజు, మహా అంటే మరుసటి రోజునే తిరుగు ప్రయాణం. రాను పోను టాంగాను బాడుగకు మాట్లాడుకుని వెళ్తున్నానుగా. అట్లాగా? ఇంతకీ నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా? బ్రహ్మాండంగా. బ్రహ్మజ్ఞానం. ఏమిటి? బ్రహ్మజ్ఞానమా? అవును, అది నాకు చాలా ఇష్టం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని వేడుకుంటాను. ఎందుకంత ఆశ్చర్యం? కోరిక కోరదగ్గదైతే ఆశ్చర్యపడేవాడినే కాదు. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం అంత సులభమైన పని కాదు మిత్రమా. అది నీ వంటి పేరాశ గలవానికి. మిత్రమా, ఆహా, మితిమీరి మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తుందని. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అయినా చెప్పక తప్పదు. ఒకవైపు సిరి సంపదలు, మరొక వైపు భార్యా బిడ్డలతో మునిగి తేలుతున్న నీ వంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎవరిస్తారు? మిత్రమా, దానమంటేనే దరిద్రంతో సమానంగా లెక్కగట్టే ధర్మాత్ముడివి నీవు బ్రహ్మజ్ఞానం కోసం ప్రాకులాడటం శోచనీయంగా ఉంది. మిత్రమా, నీవు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను కోటీశ్వరుణ్ణి. నాకున్న సిరి సంపదలు నీకు తెలియనివి కావు. ప్రపంచంలో దేన్నైనా కొనగలను తెలుసా? తెలుసు, ఒక్క బాబాను తప్ప. స్నేహితుని మాటను లక్ష్యపెట్టకుండా రాను పోను టాంగాను బాడుగకు మాట్లాడుకుని షిరిడి చేరుకున్నాడు ఆ ధనికుడు. మసీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి తన కోరికను విన్నవించుకున్నాడు. బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మమును చూపెడతారని విని ఎంతో శ్రమ తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. ప్రయాణం కదా, చాలా అలసిపోయి ఉన్నాను. మీరు ఆ బ్రహ్మజ్ఞానం కాస్త నాకు ప్రసాదిస్తే నేను పడిన శ్రమకు ఫలితం ఉంటుంది. నేను వెంటనే వెళ్ళిపోవచ్చు. అల్లా మాలిక్, తొందరపడవద్దు. నీకు త్వరలోనే ఇప్పుడే బ్రహ్మమును చూపెడతాను. బాబు గణేశా, వస్తున్నా బాబా. ఏంటి బాబా? పక్క వీధిలో నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు ఇమ్మన్నానని చెప్పి తీసుకొనిరా. ఓ బాబా, చెప్పానుగా నేను కొంచెం తొందరలో ఉన్నాను. తొందరపడవద్దు. బాబా బాబా, నందు మార్వాడి లేడు, ఇల్లు తాళం వేసుంది. అయితే మన కిరాణాదారు బాలా వద్దకు వెళ్ళి డబ్బును అప్పుగా ఇమ్మన్నానని తీసుకొనిరా. అబ్బా, మళ్ళీ బాబా? ఊరకనే కాదులే, నీకు కలకండ పెడతాను. కలకండే? ఏది ఏది? అబ్బా, ఎంత రుచిగా ఉందో. బాబా బాబా, నేను ఇప్పుడే వెళ్ళొస్తా. బాబా, నేను కొంచెం తొందరపడవద్దు. నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. నా దగ్గరకు వచ్చిన వారు ఎంతసేపు ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ, ప్రాపంచిక విషయాలనే అడుగుతూ ఉంటారు. కాబట్టి నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడిగే ఈ సమయం చాలా శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన అన్నిటినీ చూపెడతాను. బాబా బాబా, బాబా బాబా, అక్కడ దుకాణమే తాళం వేసింది. బాబా బాబా, నేను వెళ్ళి ఆడుకుంటాను బాబా. వెళ్ళి ఆడుకో. అల్లా మాలిక్. ఒక్క 5 రూపాయల కోసం బాబా అంత ప్రయాసపడుతున్నా
ఆ ధనికుడు జరుగుతున్న తమాషా కళ్ళప్పగించి చూస్తున్నాడే తప్ప తన దగ్గరున్న నోట్ల కట్టను మాత్రం కదల్చలేదు. పైపెచ్చు బాబాతో, ఏమిటో బాబా, నాకు చాలా ఆలస్యం అయిపోతుంది. బాబా, నేను కోరింది ఎంత? అతి స్వల్పం, బ్రహ్మ జ్ఞానం. అయినా నువ్వు తలుచుకోవాలే గాని అది ఎంతసేపు? ఇప్పుడు నీ ముందు జరుపుతున్న వ్యవహారం అంతా నీ కోసమే, నీకు బ్రహ్మమును చూపుటకే. కానీ బాబా, నాకేమీ అర్థం కావటం లేదు. జాగ్రత్తగా విను, అర్థం అవుతుంది. బాబా, బ్రహ్మమును చూపుటకు 5 వస్తువులు కావాలి. చెప్పండి బాబా, తెప్పిస్తాను. 1 పంచప్రాణాలు, పంచప్రాణాలే? 2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మజ్ఞానం పొందడానికి వీటిని సమర్పించడం చాలా అవసరం. అంతేకాదు, బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కూడా చాలా అవసరం. బాబా, మానవుని శరీరం ఒక రథం వంటిది. ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనసు కళ్యం, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరు ఇంద్రియములు స్వాధీనము తప్పి సంచరింతురో వాడు గమ్యమును చేరుకోలేడు. బాబా, ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పర్వము అందుకోగలడు. అన్నిటికంటే అవసరమైనది భగవంతుని కటాక్షం. బాబా, మీరు చెప్పేది వింటూ ఉంటే నాకంతా అయోమయంగా ఉంది బాబా. నీ జేబులో బ్రహ్మము 50 రెట్లు 5 రూపాయల నోట్ల రూపములో ఉన్నది. దయచేసి దానిని బయటికి తీయి. బాబా, సరిగ్గా నా దగ్గరున్న అదే మొత్తాన్ని బాబా ఏ విధంగా తెలుసుకోగలిగాడు? బాబా, మీరు సర్వజ్ఞులు. నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టు. పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యముందు లగ్నమయ్యున్నదో వాడు బ్రహ్మమును పొందజాలడు. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసినా దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకుని యోగ్యత ఉన్నదా లేదా అన్నది మొదట పరీక్షించవలే. బాబా, అజ్ఞానంలో ఏదేదో వాగాను. నా తొందరపాటుకు మన్నించండి బాబా. నా కళ్ళు తెరిపించారు బాబా. నాకేదీ వద్దు, మీ ఆశీర్వాదం ఒక్కడి చాలు. చాలు బాబా. సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను బాబా. సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను. బాబాకు ఒక్కటే విచారం. తను భక్తుల కోసం బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం అనే షడ్రసోపేతమైన విందు సిద్ధంగా చేసి ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాపంచిక సుఖాలు, డబ్బు అనే ఎంగిలి మెతుకులు ఏరుకు తిందామని చూస్తారే అని బాధపడేవారు. సాఠే, కష్టాలు కలకాలం కాపురం చేయవు. ఎక్కడికని పారిపోతావు చెప్పు? ఎంత దూరమని పారిపోతావు? వ్యాపారంలో దెబ్బతిన్నవాళ్ళు ఎంతమంది లేరు? అంత మాత్రాన పారిపోతామా? సాఠే, బాగా ఆలోచించు. అధైర్యపడవద్దు. నీ కష్టాలన్నీ ఆర్చేవాడు, తీర్చేవాడు, చక్కదిద్దేవాడు నా దృష్టిలో ఆ షిరిడీ సాయినాథుడొక్కడే. నమ్మకం ఉంచు. అవును సాఠే, మా మాట విని ఒక్కసారి షిరిడీ వెళ్ళి రాకూడదు? పోనీ మా కోసమైనా సరే. చూడు సాఠే, బాబాను దర్శించి ఎంతోమంది శాంతి పొందారు. నా మాట విను. ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడు. నీకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. మీరింతగా చెబుతూ ఉంటే నాకు షిరిడీ వెళ్ళాలనే ఉంది. సాఠే, స్నేహితులారా, మీరిచ్చిన సలహా నాకు బాగా నచ్చింది. సాఠే, అవును, నేను తప్పక షిరిడీ వెళతాను. చాలా సంతోషం. షిరిడీ పుణ్యక్షేత్రం చేరుకున్నాడు సాఠే. మసీదులో కాలు పెట్టగానే శాశ్వత బ్రహ్మ, స్వయం ప్రకాశకుడు, శుద్ధ స్వరూపుడు, పవిత్రమూర్తి అయిన సాయిబాబాను దర్శించాడు. అతనిలోని చంచలత్వం పటాపంచలైంది.
గురుచరిత్ర పారాయణ గ్రంథాన్ని చేపట్టి భక్తితో దీక్షతో 7 రోజుల్లో పూర్తి చేశాడు. ఆ రోజు రాత్రి స్వప్నంలో సాఠేకు బాబా గురుచరిత్రను బోధిస్తున్నట్టు ఒక దృష్టాంతం చూపించారు. కలలో పొందిన అనుభూతిని వెంటనే తెలియచేయాలని ఆ మరుసటి రోజునే వెళ్లి కాకాసాహెబ్ దీక్షితుని కలుసుకున్నాడు. కాకా 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 సాహెబ్ దీక్షిత్ గారు. సాటే అదేమిటి ఇంత ప్రొద్దున్నే వచ్చేసావు? ఉండబట్టలేక పరిగెత్తుకొచ్చాను. కాకా, నిన్నటి రాత్రి బాబా నా కలలోకొచ్చారు. బాబా గారు నీ కలలోకొచ్చారా? అవును కాకా, నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని గురుచరిత్ర పారాయణ గ్రంథాన్ని చేత పట్టుకొని నాకు ఎంతో వివరంగా బోధించారు. ఆహా, సాటే నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. కాకా, మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నావో చెప్పు. మీరు స్వయంగా బాబాను కలుసుకొని గురుచరిత్ర పారాయణం 1 సప్తాహం చాలునా లేక ఇంకొక సప్తాహం చేయాలా, ఈ విషయం కనుక్కొని నాకు చెప్పాలి. అంతే కదా, కంగారు పడకు. నా పూజ పూర్తి కాగానే అక్కడికే వెళుతున్నాను. విషయం కనుక్కునొచ్చి నీకు చెప్తాను, సరేనా? చాలా సంతోషం కాకా. కాకాసాహెబ్ దీక్షిత్ మసీదుకు వెళ్లి బాబాను కలుసుకున్నాడు. ఆ సమయంలో హేమాడ్ పంత్ బాబా పాదసేవ చేస్తున్నాడు. బాబాతో సాఠే ప్రస్తావన కదిలించాడు దీక్షిత్. బాబా, సాటేకు దృష్టాంతం చూపి ఆశీర్వదించావు. అతను ఎంతో ఆనందపడ్డాడు. గురుచరిత్ర పారాయణం 1 సప్తాహం చాలునా లేక ఇంకొక సప్తాహం చెయ్యాలా మిమ్మల్ని అడిగి తెలుసుకురమ్మని నన్ను ఎంతగానో వేడుకున్నాడు. గురుచరిత్ర పారాయణం ఇంకొక సప్తాహం చెయ్యమను. అతడు పావనుడవుతాడు, మేలు పొందుతాడు. భగవంతుడికి ప్రీతిపాత్రుడై బంధాల నుండి విముక్తి పొందుతాడు. బాబా సేవలో ఉన్న హేమాడ్ పంత్ సాఠేకు సంబంధించిన సంభాషణ అంతా విన్నాడు. సాఠే అదృష్టాన్ని తలుచుకుంటూ తన దురదృష్టానికి మనసులోనే బాధపడ్డాడు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి సాటే 1 వారం రోజుల్లోనే ఫలితాన్ని పొందగలిగాడు. నేను 40 సంవత్సరాల నుండి చేస్తున్నాను. అతడిక్కడ ఉన్నది 7 రోజులు మాత్రమే. మరి నేను 7 సంవత్సరాలుగా బాబా సేవలో మునిగి ఉన్నాను. హేమాడ్ పంత్, చెప్పండి బాబా. నీవు వెంటనే శ్యామా వద్దకు పోయి 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన తరువాత ఇక్కడికి రా. అట్లాగే బాబా, వెళ్తున్నాను. హేమాడ్ పంత్ ఆవేదనను గ్రహించాడు బాబా. అతన్ని ఆ వాతావరణం నుండి దూరం చేశాడు. బాబా ఆజ్ఞ ప్రకారం హేమాడ్ పంత్ శ్యామా ఇంటికి వెళ్ళాడు. శ్యామా హేమాడ్ పంత్ను చూసి, హేమాడ్ పంత్, మధ్యాహ్న హారతి సమయంలో ఇక్కడున్నావేంటి? మసీదు నుండేనా రావడం? అవును శ్యామా. లోపలికి రా. అదేంటి అదోలా ఉన్నావు? మనసేదో చికాగ్గా ఉన్నట్టుంది. ఇదిగో, చక్కగా ఈ వాలు కుర్చీలో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకో. ఈలోగా నేను పూజ ముగించుకొని వస్తాను. ఇదిగో, ఇక్కడ తాంబూలం ఉంది, వేసుకో. మొహమాట పడకో. నేను వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుందాం, సరేనా? ఇగో ఇప్పుడే వస్తాను. హేమాడ్ పంత్ ముందు వసారాలో కూర్చున్నాడు. ఎదురుగుండా కిటికీలో అతని కంటికి ఏకనాథ భాగవతం అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం కనిపించింది. లేచి వెళ్లి ఆ గ్రంథాన్ని తీసుకుని తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ తెరువబడిన అధ్యాయమే ఆ రోజున హేమాడ్ పంత్ అసంపూర్ణంగా వదిలి భక్తులతో కలిసి మసీదుకు వచ్చేశాడు. బాబా అంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. అసంపూర్ణంగా వదిలి వచ్చిన పారాయణ భాగాన్ని అక్కడే కూర్చుని పూర్తి చేశాడు. బహుశా ఇది పూర్తి చేయడానికే బాబా తనను శ్యామా ఇంటికి పంపి ఉండవచ్చని భావించాడు. ఇంతలో శ్యామా పూజ ముగించుకుని వచ్చాడు. హేమాడ్ పంత్, క్షమించాలి, నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టి వెళ్ళాను. ఇప్పుడు చెప్పు. నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని బాబాగారు నన్ను పంపించారు. నా వద్ద నుండే? అంతేకాదు, నీతో కాసేపు మాట్లాడిన తర్వాతే నన్ను మసీదుకు రమ్మన్నారు. అట్లాగా? హేమాడ్ పంత్, బాబా అడిగిన 15 రూపాయల దక్షిణ ప్రస్తుతం నా వద్ద లేదు. దీనికి బదులుగా 15 సాష్టాంగ నమస్కారాలు తీసుకుని వెళ్ళు. అట్లాగే, నీ నమస్కారాలను ఆమోదించమని బాబాగారిని వేడుకుంటానులే. మరి మనం కాసేపు మాట్లాడుకుందామా? ఓ, నిరభ్యంతరంగా. అరే, అదేమిటి తాంబూలం వేసుకోలేదా? బాలే వాడివే. ఇదిగో
సున్నము ఒక్క తాంబూలం వేసుకో. ఈలోగా నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను, సావకాశంగా మాట్లాడుకుందాం. అట్లాగే. హేమాడ్ పంత్, నాకు తెలియక అడుగుతాను, నీవేమో పట్నవాసివి, నేనేమో పల్లెటూరి వాణ్ణి, పైగా అనాగరికుణ్ణి. నీ వంటి పండితులను నా వంటి పామరుల వద్దకు పంపడం ఏమిటి? ఈ కథలన్నీ బాబా గారి నీకు చెప్పొచ్చు కదా. బాబా అవలంబించే మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజమే శ్యామా, బాబా విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టం. ఆ మాట నిజం. బాబా గారి లీలలు అనేకం నువ్వు స్వయంగానే చూసావు కదా. నీకు తెలియంది నాకు తెలిసింది, పైగా నా సమక్షంలో జరిగిన కథ ఒకటి నీకు చెప్తాను, విను. చెప్పండి.